ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏంటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను నీకు పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే నేను హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా దూపా చూడు. ఉండవే, నేను హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా. చేయనివ్వండి. అయ్యో చేయని. మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో బస్ కట్టొస్తున్నా. ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా కొందరు నీకు? అదెలా? నేను నీకు నేర్పిస్తాను. ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏంటి పీడైపోతుంది, రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం ఉదయం. సరే పెళ్ళ చెప్తుంది, పోరా పోరా. మంచి పని ఏమిటమ్మా ఇది? పీక్ టైమ్ లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్లలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్ ఆ బండి దివా. ముందు ఆటో ఎలా? సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? వద్దుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. చిన్నది తెరవయ్యా. ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా. ఇప్పుడు ఏంటమ్మా ఇటు పక్క వచ్చి అవడలేదు? ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా. ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా, నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశలో సేముందంటే? సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని పిచ్చనా. ఏంటిది? ఇదేంటి? ఎప్పుడు చూడు. ఏయ్
ఎవరే హోటల్లో దోతలో చేపు ఉంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుపుతారు, డబ్బులు ఇచ్చి తింటున్నావు. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? ఆ? అయ్యో ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో! పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందానంటుంది. వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ. ఐదుగురు అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడిలాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాగ్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఈ ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మొత్తం ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు. ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలు ఎలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు. ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తాను నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. ఏంట్రా 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళు లేడు, అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివరా? అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో. నువ్వేం బాధపడకు, వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే.
తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది ఇంత లేటుగా? సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే. ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తిరుగుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్ ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము. కొబ్బరి బొండానికి డబ్బులు ఇచ్చిరా. ఆగండి, వెళ్ళకండి. బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు? హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. హెడ్ మాస్టర్ నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి ఈయనకి అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లన్నీ చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3. ఏంటి రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే. సార్ మా చదువు పాడు చేయకండి సార్. రేయ్, నువ్వు చిన్నపిల్లాడు రా. నేను చూడు గొప్పోడిని. చదవా గొప్పోడు అయ్యాను. నువ్వు నాలా గొప్పోడు అవుతావు. పోరా పో. పొండ్రా, 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 పొండ్రా. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. ఒసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా. పార్టీ ఎవరు? ఓ, ఇడ్లీ పిండిస్తాడు వాడా? దరిద్రుడా, ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు 4 క్రాస్ గా లేవు? వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా. ఏంటమ్మా, మహాత్ముడికి వేసినట్టు దండ వేసానని చూస్తున్నావా? రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకా స్కూల్ పిల్లల చదువు పాడు చేసావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? నన్నంత వెదవనాలనుకుంటావు నువ్వు? 1000 రూపాయలు ఇస్తే పిల్లల్ని పంపిస్తాననుకున్నావు నువ్వు? కనురేపలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు వస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు, చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది. దానికి మరో 200 వేసుకో,
పెద్దాలు చూసావా? ఆవకాయ ఎలా ఉంది, దానికి 300 వేసుకో, మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు. 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లో ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే. వద్దు. ఏంటమ్మా, నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముండు మూపలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దానికి కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా, నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఏమయ్యా, రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విధులతోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇదేదో నిజంగా అనిపిస్తోంది. అలాగా? మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. దేనికి? అదే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా? అవునురా, ఈ రోజు కూడా చాలా మత్తుగా ఉంది. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఏం ఇప్పటికే నరసింహ 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు, దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి, ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్టులు ఏమని చెప్తాను. ఓ, నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఇంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరిన్నంత వరకు రాస్తాను. ఎడదమ్మా, బాగా ఎడద, బాగా రాయి, బాగా ధైర్యంగా ఎడద. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా.
సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమననా? వెళ్ళిపో. చెప్పేది విను. వెళ్ళమననా? ఏరా, నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవును, నేను చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా? చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు గట్ట తీసుకుని రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి? నైట్ ఏంటి తప్పు? నిన్న నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు, బస్సును పిలుచుకురా. వెళ్ళి ఆటోని పిలుచుకురారా. వెళ్ళరా, నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలోని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నా, వాడిని పిలుచుకురా. వెళ్ళు. ఏమయ్యా, రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అది తన అమ్మగారింటికి వెళ్ళాలి. త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా, ఎరగటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా, ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు, నాలికి మిమ్మల్ని కూడా అలాగే గిల్లుతాడు. అన్నా, ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ 2 పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి. నువ్వు విలన్గా ఉండే కన్నా సినిమాల్లో డైలాగులు వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనముక్ నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? ఏంటిది? పీస్ పరోటా టేస్ట్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా, అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా
సార్ ఏం కావాలి? టీ టీ కావాలా? ఏంట్రా ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్ నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? ఏయ్! ఏయ్ నిన్ను! పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా రాత్రి నాకు వంటలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా వంటలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా?
అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ? ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతావేంటి? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కు. ఏంటి హస్బెండ్ తో నేను ఏంటమ్మా, నడి రోడ్డు ఊడికి మీద వెళ్తున్నానా? ఏంటి ఏంటి నీకు అర్జెంట్? చెప్పేది వినపడుతుందా? తప్పుకో. బండి తీసావో ఏం చేస్తావు? రౌండ్ కట్టి కొడతాను రోయ్. అయ్యో, ఏమనుకున్నావు? రావే, నా పరువు ఎలా తీయరా? ఉంది? అయ్యో ఉండు మావా, వాడు పని పట్టు వచ్చేస్తాను. ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందామనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా, మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం దా? సందేహం లేకుండానే వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం నమస్కారం. అన్నా అన్నా పూలు కొనుక్కోండి. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా, పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును.